నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి ఎంపిక టీడీపీ అధినేత చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. స్పీకర్ కోడెల శివప్రసాద్ను నరసరావుపేట లోక్సభ ఎన్నికల బరిలో దింపాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. కోడెల శివప్రసాద్ లోక్సభ నుంచి పోటీ చేస్తే పార్టీకి ప్రయోజనంగా ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే కోడెల ససేమిరా అంటున్నట్టు తెలుస్తోంది. తాను సత్తెనపల్లి బరిలోనే ఉంటానంటూ ఇప్పటికే అధినేత చంద్రబాబుతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. సోమవారం అర్ధరాత్రి వరకు చర్చలు జరిపినా ఎటువంటి క్లారిటీ రాలేదు. మరోవైపు నరసరావుపేట నుంచి తాను పోటీ చేస్తానంటూ రాయపాటి సాంబశివరావు చంద్రబాబుపై ఒత్తిడి పెంచుతున్నారు. ఆయనకు టికెట్ ఇచ్చేందుకు సిద్ధంగా లేని చంద్రబాబు రాయపాటి రంగబాబును సత్తెనపల్లి నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నట్టు టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. తాజా డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, నరసరావుపేట పార్లమెంటు స్థానానికి సంబంధించి కోడెల శివప్రసాద్ను పోటీ చేయించాలని టీడీపీ అధిష్టానం భావిస్తుంది. అయితే కోడెల దానికి విముఖత చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏంటి నరసరావుపేట పార్లమెంటుకు సంబంధించి తాజా సమాచారం? ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి? నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గంపై పార్టీలో రసవత్రంగా రాజకీయం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నరసరావుపేట పార్లమెంట్ సిట్టింగ్గా రాయపాటి సాంబశివరావు ఉన్నారు. రాయపాటి సాంబశివరావు ఎట్టి పరిస్థితిలో కూడా నాకు సీటు ఇవ్వాల్సిందే నరసరావుపేట పార్లమెంట్ అని చెప్పి ఆయన కరాఖండిగా చెప్తున్నారు. పార్టీ అధిష్టాన వర్గం కూడా నరసరావుపేట పార్లమెంటు విషయంలో కొంత తలనొప్పిగా అయితే పరిగణించిందని చెప్పుకోవచ్చు. మరోవైపు కోడెల శివప్రసాద్ స్పీకర్గా ఉన్నారు. ప్రస్తుతం సత్తెనపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో కూడా కోడెల శివప్రసాద్ని ఎంపీగా పోటీ చేయించాలని పార్టీ అధిష్టాన వర్గం భావిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. కానీ కోడెల ససేమిరా అంటున్నారు. తనకు సత్తెనపల్లి తన స్థానం తనకు ఇవ్వాల్సిందేనని కోడెలు కూడా పట్టుబడుతున్నారు. మరోవైపు రాయపాటిని కనుక ఎంపీగా తప్పిస్తే ఆయన కుమారుడు రాయపాటి రంగబాబుకి సత్తెనపల్లి అసెంబ్లీ స్థానాన్ని కూడా ఇవ్వాల్సిన పరిస్థితి అయితే పార్టీకి ఉంటుంది. ఏదైనా ఈ రెండు వర్గాలని కలిపి న్యాయం చేయాలి. ఎవరు కూడా రాయపాటి సాంబశివరావు అభిష్టం మేరకే నిర్ణయాన్ని అయితే తీసుకోవాలని కూడా పార్టీ భావిస్తుంది. ఒకవేళ రాయపాటి సాంబశివరావుకి ఎంపీ సీట్ ఇవ్వకపోతే ఆయన కుమారుడికి సత్తెనపల్లి సీటు ఇవ్వాల్సి ఉంటుంది. మరోవైపు లగడపాటి రాజగోపాల్ కూడా మధ్యలో వచ్చారు. ఆయన కూడా నరసరావుపేట పార్లమెంటుపై దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఏదైనా పార్టీకి మాత్రం నరసరావుపేట పార్లమెంటు పరిధిలో కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఎవరిని అభ్యర్థిగా పెట్టాలనే అంశం గురించి ప్రధానంగా చర్చిస్తున్నారు. కోడెల శివప్రసాద్ను కనుక పెడితే కనుక ఆ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఆయన గతంలో మంత్రిగా పనిచేశారు. టీడీపీ వ్యవస్థాపక సభ్యుడిగా కూడా ఉన్నారు. దాదాపు పల్నాడు మొత్తం కూడా ఆయనకి బాగా సుపరిచితం. అన్ని గ్రామాల్లో కూడా ఆయనకి వర్గం ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు రాయపాటిని సాటిస్ఫై చేయాల్సిన పరిస్థితి కూడా పార్టీకి ఉంటుంది. ఎందుకంటే గుంటూరు జిల్లా మొత్తం కూడా ఆయనకు వర్గాలు ఉన్నాయి. ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో కూడా ఆయన ఓటు బ్యాంకుని కలిగి ఉన్నారు. అందువల్ల రాయపాటి సాంబశివరావును కూడా కొంత సాటిస్ఫై చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఆయన వయసు మీద పడటం వల్ల కొంత పార్టీ ఆయన ఈసారి పక్కకు తప్పించాలని ఆలోచన చేస్తుంది. ఏదైనా పార్టీలో కొంత అయితే క్లారిటీ రావాల్సిందే. మరి కాసేపట్లో నరసరావుపేట పార్లమెంటు పరిధి నేతలతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. నిన్న అర్ధరాత్రి వరకు కూడా స్పీకర్ కోడెల శివప్రసాద్ సైతం చంద్రబాబుతో పలు దఫాలుగా చర్చించారు. అయినా కూడా ఒక క్లారిటీ రాలేదు. ఎందుకంటే గతంలో కూడా 2-3 సార్లు కూడా స్పీకర్ ప్రత్యేకంగా చంద్రబాబుతో సమావేశం అయ్యారు. నరసరావుపేట పార్లమెంట్ స్థానంలో అభ్యర్థుల గురించి, తన స్థానం గురించి, ముఖ్యంగా తను సత్తెనపల్లి స్థానం నుంచి పోటీ చేస్తానని పార్టీ అధినేతపై గట్టిగా ఒత్తిడి చేస్తున్నారు. మొదటి లిస్టులోనే సత్తెనపల్లిలో తన పేరు ఉండే విధంగా కూడా కోడెలైతే పావులు గదుపుతున్నారు. పార్టీ అధిష్టాన వర్గం మాత్రం ఎంపీ సీటుకి ఆయన పరిగణిస్తుంది. ఏదైనా ఇవాళ రాత్రికి ఈ అంశం ఒక కొలిక్కు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ రవిచంద్.